హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం. మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులు మీ ఖాతాలకు చేరాలంటే ఖచ్చితంగా రైతులు ఈ కార్డ్ అనేది తెచ్చుకోవాలని చెప్తున్నారనమాట. సో అయితే ఫ్రెండ్స్, ఈ కార్డ్ అనేది ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనే వివరాలను ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు మాత్రమే జమ కావడం జరుగుతుంది. ఎందుకంటే అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వము 3 విడతల సాయం అయితే 5,000, ఒక విడత, రెండో విడత 5,000, మూడో విడత 4,000 రూపాయలు అయితే ఇస్తుంది. సో అదేవిధంగా మనకు అన్నదాత సుఖీభావ పథకంలోనే పీఎం కిసాన్ నిధులు అనేటివి కలగలుపుకొని వస్తాయి కాబట్టి అక్కడ 6,000 రూపాయలు అయితే సంవత్సరానికి 3 విడతలు అయితే జమ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలకు రావాలంటే ఏమేమి చేయాలి ఏంటి అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే నేను మీకు ముందుగానే చెప్తున్నాను, రైతులు అవకాశం ఉన్నప్పుడే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏమైనా అప్డేట్స్ ఇచ్చినప్పుడు అప్డేట్స్ని ఫాలోఅప్ చేసుకుంటేనే మీకు ఖాతాలకు డబ్బులు చేరుతాయి. అవన్నీ తెలియకుండా డబ్బులు విడుదల చేసినప్పుడు డబ్బులు మా ఖాతాల్లోకి పడలేదు అంటే బాగోదు కదా. సో అందుకే ప్రతిసారి కూడా నేను ఒకసారి అలర్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇలా మీకు డైలీ కూడా కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను, ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి వాటినన్నింటినీ కూడా. సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూస్తూనండి, డైలీ కూడా కంటెంట్ అనేది పోస్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే, రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులు మరియు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు పొందాలంటే ఖచ్చితంగా ఇది తప్పనిసరి అని చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైనటువంటి రైతులకి అందించేందుకు కేంద్రం ఫార్మర్ రిజిస్ట్రీ తీసుకువచ్చింది. ఏపీ టీజీల్లో దీనికోసం నమోదు ప్రక్రియ కొనసాగుతూ ఉందన్నమాట. పీఎం కిసాన్, ఫసల్ బీమా మరియు ఇతర కేంద్ర ప్రయోజనాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. దీన్ని ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఏ పత్రాలు అవసరం అవుతాయి, ఈ ప్రక్రియ వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయో అనే వివరాలను మనకు ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకువచ్చాను. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్తున్నారు కదా. సో ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఎవరు చేస్తారు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే ఒక వెబ్సైట్ వస్తుంది, ఫార్మర్ రిజిస్ట్రీ అని. సో అందులో నమోదు చేసుకునే దానికి అవకాశం ఉన్నప్పటికీ మనము క్యాండిడేట్ డేటా ద్వారా, అంటే రైతు యొక్క లాగిన్ ద్వారా చేస్తున్నట్లయితే ఓపెన్ అయితే కావడం లేదనమాట ఒక్కొక్కసారి. సో మీరు ఒకటే చేయండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి వారి ద్వారా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేయించుకోండి. ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాలే కాకుండా సో మనకు వివిధ రకాల సబ్సిడీలు కూడా వస్తాయన్నమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఉండడం వల్ల. అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు ఈ యొక్క డబ్బులు పడాలంటే ఖచ్చితంగా రైతులు ఈ క్రాప్ నందు పంట యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ పంట నందు మీ యొక్క వివరాలు నమోదు చేసుకుంటేనే సో మీకు ప్రభుత్వ పథకాలకి సంబంధించి, ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుంది. సో రైతులు ఇంకా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ పంట నమోదు కనుక చేయించుకోకుండా ఉండినట్లయితే సో వెంటనే మీరే స్వయంగా చేసుకునే విధంగా ప్రస్తుతానికి ఒక యాప్ అయితే డెవలప్ చేస్తున్నారు, కానీ అది కరెక్ట్గా వర్క్ అయితే అవ్వడం లేదు. సో ఇబ్బందులు లేకుండా మీరు డైరెక్ట్గా మీ యొక్క సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి ఈ పంట వివరాలు నమోదు చేయించుకోండి. సో నేను గతంలో వీడియో అయితే చేశాను, ఈ పంట వివరాలు అనేటివి నమోదు అయ్యి ఉన్నాయా లేదా చూసుకునే దానికి సంబంధించి అఫీషియల్గా ఒక వెబ్సైట్ అయితే సో ఈ యొక్క ఫార్మర్ లాగిన్ అయితే ఇచ్చారనమాట. సో దాంట్లో ఓపెన్ చేసి చూసుకోండి అని చెప్పినప్పుడు కొంతమందికి ఓపెన్ కావడం లేదు అని చెప్పి నోటీస్ చేశారనమాట. ఓపెన్ కానటువంటి వాళ్ళ యొక్క వివరాలు ఏంటంటే అక్కడ ప్రాబ్లము, మీ ఈ పంట వివరాలు అనేటివి నమోదు కాలేదని అక్కడ మీనింగ్. సో కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పంట వివరాలు రైతు యొక్క లాగిన్ నుంచి ఓపెన్ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే కూడా మీ యొక్క సచివాలయంకి వెళ్ళి ఈ పంట వివరాలు ఒకసారి అప్డేట్ చేయించుకోండి. ఓకేనా, అప్డేట్ చేయించుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి పడతాయి అన్నమాట. ఇక్కడ మనకు ముఖ్యంగా ప్రజెంట్ ఈ పంట వివరాలు అనేటివి నమోదు చేశారు కదా, ఆ నమోదు చేయబడినటువంటి రైతుల యొక్క వివరాలు ఈకేవైసీ కొరకు అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి దగ్గరికి అయితే వస్తాయన్నమాట. అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఆ వివరాలన్నింటినీ కూడా తీసుకొని ఈకేవైసీ అయితే చేస్తారు. ఒక పేపర్లో అయితే ప్రింట్అవుట్ తీసుకొని రైతుల యొక్క వివరాలు, ఆ రైతుల యొక్క వివరాలన్నింటినీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఆఫీసర్ లాగిన్ నుంచి అయితే తీసుకొని ఈకేవైసీ బయోమెట్రిక్ అనేది, లేకపోతే మొబైల్ ఓటీపీ అనేది, లేకపోతే ఐరిస్ ద్వారా స్కాన్ చేసి ఇలా ఏదో ఒకటి ఈకేవైసీ అనేది చేయిస్తారనమాట.
ఇలా ఈకేవైసీ చేయించినటువంటి వాళ్ళ యొక్క పేర్లు తిరిగి మళ్ళీ అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారనమాట. అప్పుడు మనము ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసి మీ యొక్క వివరాలు అనేటివి కరెక్ట్గా అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదా చూసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా చూసుకోవాలో మీకు అందరికీ కూడా తెలుసు. నో యువర్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది సింపుల్గా అన్నదాత సుఖీభావ వెబ్సైట్లోకి వచ్చి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైతు యొక్క ఆధార్ నెంబర్ మరియు ఎంటర్ క్యాప్చా మీద ఈ క్యాప్చా బాక్స్లో ఇచ్చేసి సెట్ చేసినట్లయితే రైతు యొక్క వివరాలు అనేటివి ఓపెన్ అవుతాయి. సో అందులో మనకు ఈకేవైసీ నమోదు చేసుకుని ఉన్నారా లేదనేది చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు 21 విడతల సాయం అనేది కేంద్రం అయితే అందించింది. 22వ విడత సాయాన్ని అయితే అందించబోతుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ రైతులు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 2000 రూపాయలు మీ ఖాతాల్లోకి పొందాలంటే ఖచ్చితంగా సో మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ అనేది ప్రస్తుతానికి మన యొక్క వెబ్సైట్లో ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నటువంటి పిఎం కిసాన్ వెబ్సైట్లో అయితే సో ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేది తీసేస్తున్నారు. అదైతే కనిపించడం లేదనమాట. ఆప్షన్స్ అనేటివి లేవు ఫార్మర్ కార్నర్లో. మీరు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేయండి ఈకేవైసీ అనేది. లేకుంటే మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ 2000 రూపాయలు కూడా. సో చాలామందికి చూస్తూ ఉంటాం మనము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సో మాకు అమౌంట్ అనేది విడుదలైనప్పుడు పిఎం కిసాన్ పడ్డాయి, అన్నదాత సుఖీభావ పడలేదంటారు. అన్నదాత సుఖీభావ పడింది, పిఎం కిసాన్ పడలేదని అంటారు. రీజన్ అయితే ఇదే. సో ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులు పడాలంటే ఖచ్చితంగా ఈ పంట నందు వివరాలు నమోదు చేసుకొని మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పడలేదంటే ఈకేవైసీ కంపల్సరీ. ఈకేవైసీ చేస్తేనే మీకు డబ్బులు అనేవి పడతాయి. ఇవి రెండు కూడా చేసినా కానీ మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ లేకపోతే డబ్బులు పడవు. అదేవిధంగా ఎన్పిసిఐ యాక్టివ్లో లేకపోతే డబ్బులు అనేవి పడవు. ఇలా చాలా అంటే చాలా లిటికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట రైతులకు సంబంధించి. మరియు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పడే విషయంలో అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే డబ్బులు అనేటివి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో మన ఖాతాలకైతే చేరుతాయి. సో మన ఛానల్ ద్వారా మీకు ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్, మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను చెప్పినట్టుగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ రిజిస్ట్రీ కనుక లేకపోయినట్లయితే చేయించుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ వస్తుందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అన్నదాత సుఖీభావ ఈసారి కూడా కౌలు రైతులకు ఎసరు పెట్టారనమాట. సో కౌలు రైతులకైతే అవకాశం అయితే ఇవ్వలేదండి. సో ఒకవేళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా కౌలు రైతుల దగ్గర CCRC కార్డ్స్ అనేవి ఉండాలన్నమాట. వాటిని బేస్ చేసుకొని మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీని అయితే ఇస్తారు. సో మనకు నెక్స్ట్ మేబీ 4th ఇన్స్టాల్మెంట్లో అయినా కానీ అవకాశం అనేది ఇస్తే తప్పకుండా తెలియజేస్తాను. సో దానికంటే ముందుగా కౌలు రైతులకు సంబంధించి CCRC కార్డ్స్ అనేటివి ఇవ్వాలి. చాలామంది రైతులకు కార్డ్స్ అనేటివి లేవన్నమాట. అప్లై చేసుకున్నారే కానీ కార్డ్స్ అనేటివి రావడం లేదని చెప్తున్నారు. సో వాటి మీద కూడా సమాచారం అనేది వస్తుంది. తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.